హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ పేరు వచ్చేసి చెలి నీవెవరే పార్ట్ వచ్చేసి 46 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కుసంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే కథ నచ్చితే మర్చిపోకుండా ఓ సిట్టి లైక్ కూడా చేసి కుసన్ని హై పాయింట్లు కూడా ఇచ్చేయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. జేకేకి వారు దిగిన హోటల్లో ఫుడ్ నచ్చకపోవడంతో ధరణి ఆ హోటల్ వెయిటర్ సాయంతో తన రూమ్లోనే వారిద్దరికి జేకేకి నచ్చే విధంగా వంట చేస్తుంది. ఆ రాత్రితో జేకేకి ధరణి తన ప్రేమను ఒప్పుకుంటుంది అనే నమ్మకం బలపడింది. ఇంకొక వైపేమో చంద్రిక మాయ ఫ్రెండ్స్ని తిట్టి ఇంటికి పంపి మాయను కూడా చెడామడా అడిగి పారేస్తూ ఉంటే అప్పుడే దెబ్బలతో ఉన్న చక్రాన్ని తీసుకుని ఒకరి ఇంటికి వస్తారు. ఆ సమయంలో అతన్ని అక్కడ చూసిన మాయ ఇబ్బంది పడుతూ ఉంటే కారులో నుంచి ఆ వ్యక్తి దింపుతున్న చక్రాన్ని అలా చూసి చక్రం దగ్గరికి భయంతో వెళ్ళగా చంద్రిక కూడా కంగారుగా అరే చక్రం అంటూ బాధగా కొడుకు దగ్గరికి పోయి చక్రాన్ని మెల్లిగా కారు దించుతూ ఉన్న ఆదిత్యను చూస్తూ ఎరా ఆదిత్య, ఏమైందిరా, ఏంట్రా ఇది? ఆఫీస్కి వెళ్ళిన వాడు ఇలా దెబ్బలతో ఇంటికి రావడం ఏంట్రా? ఏం జరిగింది చక్రానికి? అసలు నువ్వెప్పుడు వచ్చావు, వాన్నెప్పుడు కలిశావు, ఇదంతా ఏంటి అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే ఆదిత్య ఏమో పిన్ని, నాకు తెలీదు. నేను కూడా ఇంతకుముందే అబ్రాడ్ నుంచి వచ్చి రావడం నేరుగా మీ ఇంటికే బయలుదేరా. కానీ మార్గం మధ్యలో యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ ఆగిపోతే దిగి చూడడం కోసం వెళ్ళా. అక్కడ చూస్తేనేమో వీడున్నాడు. వెంటనే ఇక చేసేదేమీ లేక ముందుగా హాస్పిటల్కి తీసుకుని పోయా అంటూ చక్రానికి సపోర్ట్ ఇస్తూ చిన్నగా మాయ ఆదిత్య కలిసి చక్రాన్ని రూమ్కి తీసుకుని వచ్చి పడుకోబెట్టారు. చంద్రిక మాయ చక్రం దగ్గరే ఉండి అతన్ని యాక్సిడెంట్ గురించి అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆదిత్య వారిద్దరినీ చూస్తూ వారిద్దరినీ బలవంతంగా ఆ రూమ్ నుంచి బయటకు తీసుకువచ్చి వాడికి దెబ్బల నొప్పి తెలియకుండా ఉండడం కోసం మత్తిచ్చారు. కాలు విరిగిపోవడం వల్ల ఆ నొప్పి భరించలేకపోతున్నాడు. అందుకే వాడు ఉన్న మత్తుకి మీకు సమాధానం ఇవ్వలేడు అంటూ ఆ ఇంటి మొత్తాన్ని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు ఆదిత్య. చంద్రిక ఆదిత్య చెప్పిన మాటలకు బాధపడుతూ అసలు ఏం చెప్పారా డాక్టర్సు, వీడికి ఎందుకు ఇన్ని కష్టాలు, పైగా అదే కాలికి దెబ్బ తగలడం ఏంటి, ఆ కాలికి ఇది దెబ్బ తగలడం రెండోసారిరా అంటూ బాధపడుతూ ఉంటే ఆదిత్య కంగారు పడుతున్న తన పిన్నిని చూస్తూ పిన్ని, కాలు ఎముక విరిగింది, మన టైం బాగుండి అంతకు మించి ఏమీ కాలేదు, విరిగిన కాలికి కట్టు వేశారు, ఆపరేషన్తో అవసరం లేదు అంటూ చెప్పారు. కాకపోతే ఒక 2 months బెడ్ రెస్ట్ చెప్పారు. అలాగే చేతికి కూడా గాయమైంది, దానికి ఓ 4 కుట్లు వేశారు, మందులు ఇచ్చారు. ఇంకా ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పాల్సిందైతే వాడే అంటూ వారిద్దరినీ చూస్తూ ఉంటే మాయ మాత్రం చంద్రికను ఓదారుస్తూ ఆదిత్యకు చక్రాన్ని తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్ బావా అంటూ చెప్పగానే ఆదిత్య చురుగ్గా మాయ వైపు చూడ్డంతో ఆమె ఆదిత్య వైపు నుంచి తన చూపును తిప్పుకుంది. కానీ చంద్రిక మాత్రం దరిద్రం వదిలిపోయింది. ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాన్రా ఇన్ని రోజులు, మరిప్పుడు ఇదేంట్రా, ప్రతిసారి వాడికి ఇలా జరుగుతుంది అంటూ బాధగా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య ఆ మాటలకు మాయను చూస్తూ దరిద్రం వదిలిందో లేదా కొత్త దరిద్రం పట్టుకుందో పిన్ని, మనకు ఆ విషయం ఎలా తెలుస్తుంది చెప్పు. కానీ వాడు మాత్రం పీకల దాకా తాగి కారు నడిపించాడు, ఈ విషయం బాగా తెలుస్తుంది. చివరికి అలా తాగే కాలు విరుక్కొట్టుకున్నాడు. కాబట్టి ఇందులో ఏ దరిద్రానికి ఏ అదృష్టానికి సంబంధం ఉందో వాడు చెప్తేనే మనకు తెలుస్తుంది. అయినా పిన్ని, వాడు మరీ ఇంతలా తాగడానికి కారణం ఏంటి? ఇక్కడ చూస్తేనేమో ఇల్లంతా మంచి పార్టీ మూడ్లో ఉన్నట్లుంది, అసలు ఏం జరిగింది అంటూ ఉంటే వారిద్దరిలో ఎవరు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో ఆదిత్య తన పిన్ని వైపు తిరిగి మీ మౌనం చూస్తుంటే నేను విన్న వార్తలన్నీ గాలి వార్తలు కాదనుకుంటా పిన్ని, ఆ మాటలన్నీ నిజమే అనుకుంటా అంటూ మాయను చూస్తూ
మాయా, నువ్వు ధరణి చక్రం పెళ్లి జరిగేటప్పుడు అక్కడే ఉన్నావు కదా, అలాగే అప్పుడు ఎవరితోనో లవ్లో కూడా ఉన్నావు కదా, వాడినే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ రోజు కూడా బల్లగుద్ది చెప్పావు. మరి ఇప్పుడేంటి ఇదంతా అంటూ అడగడంతో మాయ ఆ మాటలకు మౌనంగా ఉంది. కానీ ఆమె మాత్రం తన మనసులో ఆదిత్యను తెగ తిట్టుకుంటూ ఉంది. ఆదిత్య, పిన్ని మిమ్మల్నే అడిగేది. నేను మీకు ధరణి విషయంలో ఏం చెప్పానో మీరేం చేశారు, నాకు సమాధానం చెప్పరేంటి అంటూ అడగ్గా చంద్రిక కోపంగా ఆదిత్యను చూస్తూ ఉంది. వైపు 9 గంటలకల్లా ధరణి రెడీ చేసిచ్చిన టిఫిన్ తిన్న జేకే సైట్ మేనేజర్కి మనం వస్తున్నట్లు చెప్పు అంటూ ధరణితో చెప్పేసి మేనేజర్కి చెప్పి నువ్వు కూడా కిందికి రా అంటూ అతను కిందికి వచ్చి కార్ తీయడం కోసం కార్ దగ్గరికి వెళ్ళగా అంకిత అతని కోసమే అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉంది. అతను రావడంతోనే అంకిత చాలా హ్యాపీ ఫీల్ అవుతూ తనలో పొంగుకు వస్తున్న ఫీలింగ్స్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీస్తున్న జేకేని చూస్తూ ఆ కార్ పక్కనే ఉన్న తన కార్ని తీసుకోవడం కోసం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ అప్పుడే అతన్ని చూసినట్లుగా, సార్ మీరా, మీరు జయకృష్ణ కదా, జేకే గ్రూప్స్కి ఎండి కదా అంటూ పరిచయం చేసుకుంటూ మాట్లాడగా జేకే అప్పుడే కార్ డోర్ ఓపెన్ చేసి తనను పలకరిస్తూ ఉన్న అంకిత వైపు తిరిగి ఆమెను చూస్తూ హూ ఆర్ యూ అంటూ అడగ్గా అంకిత తన పేరుని చెప్పి ఆమె చదువుతూ ఉన్న కాలేజ్ పేరుని కూడా చెప్పి వారి కాలేజ్లో అతను స్పీచ్ విన్నట్లుగా అప్పటి నుంచి అతన్ని కలవడం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా అనుకోకుండా ఇప్పుడు ఇలా కలిసినట్లుగా ఆమెను ఆమె పరిచయం చేసుకుంటూ జేకేకి హ్యాండ్ షేక్ ఇవ్వగా జేకే కూడా మొహమాటంగా థ్యాంక్స్ అంటూ చెప్పే హ్యాండ్ షేక్ ఇచ్చాడు. జేకే చేతిని పట్టుకున్న అంకిత తెగ సంబరపడిపోతూ అలాగే అతని చేతిని పట్టుకొని మాట్లాడడానికి చూస్తూ ఉంటే జేకే వెంటనే అతని చేతిని వెనక్కు తీసుకుని ఓకే బాయ్ అంటూ చెప్పి కారులో కూర్చోబోతూ ఉండగా అంకిత ఇంతలోనే సార్ అంటూ అరిచినట్లుగా పిలిచింది పెద్దగా. దాంతో జేకే ఏంటి అంటూ అడగగానే అంకిత సార్, కార్ టైర్ గాలిపోయింది, మేబీ పంచర్ పడిందేమో అంటూ చెప్పగానే జేకే కార్ దిగి చూడగా కార్ ముందు పక్క టైర్లో ఒకదానికి గాలి లేదు. దాంతో జేకే ముందుగానే ఆ విషయం అతనితో చెప్పినందుకు అంకితకు థ్యాంక్స్ చెప్పి ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటే అంకిత సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెబితే నేను నా కార్లో మిమ్మల్ని తీసుకొని పోతా అంటూ తన కార్ని చూపిస్తూ రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటే జేకే ఆమెతో ఏదో చెప్పబోతూ ఉంటే ఈలోపే జేకేకి అదే హోటల్లో ఉన్న ధరణి ఫోన్ చేయగా జేకే ఫోన్ చూస్తూ తను రూమ్ నుండి కిందికి వచ్చి ఇంతసేపు అవుతున్నా ఇంకా ధరణి కిందికి రాకుండా ఇలా ఫోన్ చేయడం ఏంటా అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి కార్ టైర్ గురించి చెప్పబోయేలోపే ధరణి సార్ ఒకసారి మీరు రూమ్కి రండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో జేకే ఫోన్ పెట్టేసి ఇక వెంటనే అంకితను ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి హోటల్లో తన రూమ్కి వెళ్ళిపోయాడు. అంకిత సార్ సార్ అంటూ పిలిచినా ఎలాంటి లాభం లేదు. దాంతో అంకిత ఇంకా తన ఫ్రెండ్ కూడా ఎందుకు తను తిరిగి గదిలోకి వెళ్తున్నాడు అనుకుంటూ అతని వెనకనే వీరు కూడా బయలుదేరారు. అయితే జేకే అప్పటికే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడం, దాంట్లోకి వెళ్ళి డోర్ వేసుకోవడం, అది బయలుదేరడం కూడా జరగ్గా ఇక వీళ్ళు చేసేదేమీ లేక మెట్ల మీద నుండి వేగంగా ఆ ఫ్లోర్కి పోతూ ఉన్నారు. అయితే జేకే థర్డ్ ఫ్లోర్లో లిఫ్ట్ పక్కనే ఉన్న ధరణి రూమ్లోకి వెంటనే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన 1 నిమిషం తర్వాత అంకిత వాళ్ళు ఆ ఫ్లోర్లోకి వచ్చినా ఎలాంటి లాభం లేదు. అంకితకు జేకే అదే ఫ్లోర్లో ఉన్నాడు అని తెలుసు, కానీ అతని రూమ్ నెంబర్ తెలియదు. అతని పేరు మీద 2 రూమ్స్ బుక్ అయిన విషయం మాత్రం బాగా తెలుసు. అతనితో ఆ ట్రిప్కి వచ్చింది ఎవరో ఆమెకు మాత్రం తెలియదు. దాంతో నిరాశగా ఆ 2 రూమ్స్ని చూస్తూ మధ్యలో నుంచుని ఉంటే ఆమెలోని కోపం కూడా మరింతగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆమె ఎంతగా పిలుస్తున్నా సరే జేకే ఆమెను కొంచెం కూడా పట్టించుకోకుండా వేగంగా తిరిగి అతని రూమ్కి ఎందుకు వెళ్ళాడో ఆమెకు ఎంతగా ఆలోచిస్తున్నా అసలు అర్థం కావడం లేదు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అంకిత ఫ్రెండ్ తనతో చూడవే, నీకు పరిచయం అయితే అయ్యింది కదా జేకేతో ప్రస్తుతానికి, ఇప్పటికది చాలేవే, నువ్వు ఇంకా ఎక్కువగా ఏదన్నా చేస్తే అతనికి అనుమానం వస్తుంది.
అయినా తను ఎక్కడికి పోతాడు చెప్పు? నువ్వు ప్లాన్ చేసి కార్ టైర్ల గాలి తీసేసావు కదా! పైగా తను నీ కళ్ళ ముందే రూమ్‌లోకి వచ్చాడు. చూద్దాం, ఏదన్నా వెహికల్ బుక్ చేసుకుంటాడేమో తనతో ఉన్న మనిషితో కలిసి. అలా బుక్ చేసుకున్నా సరే తను కింద పార్కింగ్ ప్లేస్‌కే కదా రావాలి. సో, మనం అక్కడికి వెళ్దాం పద అంటూ తనను తీసుకొని పార్కింగ్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది మరోసారి. ధరణి తన గదికి వచ్చిన జేకేని చూస్తూ, సార్ మనం ఇప్పుడు మెటీరియల్స్‌ని చెక్ చేయడం కోసం వెళ్ళడం కుదరదట. మేనేజర్‌కి ఫోన్ చేసినప్పుడు అతను కుదరదు అంటూ చెప్పాడు అంటుంటే జేకే ఆ మాటలు విని ఎందుకు అంటూ అడగ్గా ధరణి, సార్ మనం ఇప్పుడు చెక్ చేయడానికి వెళ్ళబోతున్న ప్లేస్‌లో ఒక వాగు ఉందట. వారం రోజుల నుంచి కురుస్తున్న ఆ వర్షానికి వాగు తెగి వాగులో చేరిన వరద నీటికి వాగు కట్ట తెగిపోయి మెటీరియల్స్‌కి సంబంధించిన ప్లేస్‌కి ఇంకా ఆ క్వారీలోకి కొంత వరద నీరు వచ్చి చేరిందట. అదంతా క్లియర్ అవ్వడానికి సుమారు 4 రోజుల సమయం వరకు పడుతుందని మేనేజర్ చెప్పారు. అందుకే సార్ మనం ముందుగా జైపూర్, రాజస్థాన్ వెళ్ళి అక్కడ మెటీరియల్స్‌ని చెక్ చేసుకొని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన తిరుగు ప్రయాణం అవుతూ ఇక్కడికి వచ్చి బిజినెస్ మాట్లాడుకొని మెటీరియల్స్‌ని బుక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటికి ఇక్కడ ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయిపోతుంది. అందుకనే నేను మనకి ముందుగా జైపూర్ ఫ్లైట్‌కి టికెట్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పుడే చెక్ చేశా. 3 గంటలలో విజయవాడలో ఫ్లైట్ ఉంది సార్ జైపూర్‌కి. మనం ఇప్పుడు బయలుదేరితే ఆ ఫ్లైట్‌ని అందుకోవచ్చు పదండి అంటుంటే జేకే, అయితే నువ్వు టికెట్ బుక్ చేయి. అలాగే బుక్ చేసిన తర్వాత కిందికి రా. ఈలోపు నేను హోటల్ మేనేజర్‌ని కలిసి ఇక్కడ క్యాబ్స్ ఏమన్నా అవైలబుల్‌గా ఉంటాయేమో అడుగుతాను అంటూ చెప్పడంతో ధరణి అనుమానంగా, సార్ మన కార్ ఏమైంది అంటూ అడగ్గా ఆమెకు కార్ పంచర్ పడిన విషయం జేకే చెప్పి కిందికి వెళ్ళి హోటల్ మేనేజర్‌ని కలిసి అతనికి ప్రాబ్లం చెప్తూ కార్ కీస్‌ని ఇచ్చి ఆ కార్‌ని పూర్తిగా సర్వీసింగ్ చేయించమన్నాడు. ఎందుకంటే వానలో రాత్రిపూట రావడం వల్ల కార్‌కి కూడా బురద చాలా ఎక్కువగా ఉండడంతో పూర్తి సర్వీసింగ్ చేయించమంటూ చెప్పి అతనికి 10,000 కూడా ఇచ్చి అతనికి ఇంకో పని చెప్పాడు చాలా అర్జెంట్‌గా చేయమంటూ. దాంతో ఆ మేనేజర్ అందుకు ఓకే అంటూ చెప్పగా జేకే మేనేజర్ తనకు ఇచ్చిన దాన్ని తీసుకొని ఇప్పుడు ధరణి నాతో ఈ పనికి ఒప్పుకుంటుందో లేదో అనుకుంటూ అనుమానంగా ధరణి రూమ్‌కి బయలుదేరాడు. అదే హోటల్లో ఉన్న అంకిత పరిస్థితి అయితే జేకే ఎంతసేపు చూస్తున్నా ఇంకా కిందికి రాకపోవడంతో ఆమె విసుక్కుంటూ, ఏదైతే అదయ్యిందే, నేనైతే ఇప్పుడు జేకే దగ్గరికి వెళ్తా, అలాగే ఆ రూమ్ డోర్ కూడా కొడతా. తన రూమ్ నెంబర్ ఏంటో నాకు తెలుస్తుంది. ఒకవేళ జేకే అడిగాడనుకో పొర్రపాటున నా రూమ్ అనుకుని వచ్చినట్లు చెప్పేస్తా అంటూ తన ఫ్రెండ్ ఎంత చెప్తున్నా వినకుండా ఆమెను తీసుకుని జేకే ఉన్న ఫ్లోర్‌కి వెళ్ళింది. ఇంకొక వైపు జేకే వాళ్ళు ఎప్పుడు ఆ కార్‌ని తీసుకుని బయటికి వస్తారా అంటూ మరో హోటల్ కారిడార్ దగ్గర నుంచొని రాజీవ్ మనుషులు చూస్తూ ఉన్నారు. ఇంకొక వైపేమో ప్రసన్న కృష్ణ జేకేకి ఫోన్ చేసినా సరే జేకే మాత్రం ఫోన్ అస్సలు తీయడం లేదు. అలా 2, 3 సార్లు జరగడంతో ప్రసన్న కృష్ణ జేకేని మనస్సులోనే తిట్టుకుంటూ, నాకు కావాల్సింది కూడా ఇదే లేరా అనుకుంటూ ఆ సమయంలో తన తల్లి మాటలు గుర్తు రావడంతో కావాలనే ప్రసన్న కృష్ణ జేకే తల్లికి ఫోన్ చేసి జేకేని ఫోన్ తీయమని చెప్పు అంటూ చెప్పాడు. దాంతో సరళకు మొదటిసారి ఎందుకో ఆ కుటుంబం వారు తన కొడుకును కలవాలి అనుకుంటున్నారు అంటూ అనుమానపడడం మొదలుపెట్టింది. ఇంకొక వైపు రాజీవ్‌కి తన మనుషులు ఫోన్ చేసి చెప్పిన విషయానికి రాజీవ్‌కి పిచ్చ కోపం వచ్చి అసలు ఏం జరిగిందో విషయాన్ని సరిగా కనుక్కోమని చెప్పాడు. ఏవండోయ్, అసలు ఇప్పుడు రాజీవ్‌కి ఎందుకు కోపం వచ్చింది? ఏ విషయాన్ని తన మనుషులతో ఎంక్వైరీ చేయమని చెప్పాడు? మరిప్పుడు సరళ తన అత్తింటి వారి మీద కలిగిన అనుమానాన్ని కొడుకుతో చెబుతుందంటారా? అసలు ఇంతకీ జేకే ధరణితో ఏ పనిని చేయాలనుకుంటున్నాడు? ఎందుకు ధరణి ఒప్పుకుంటుందో లేదోనని అనుమానపడుతూ ఉన్నాడు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.